జై శ్రీరామ్. ఈ రామయ్య గారి మూడో కుమార్తెకి సంబంధం వచ్చిందని చెప్పాను కదండి. అందరూ చూసుకున్నారు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. సరే, అమ్మాయి చిన్నదైనా సరే పెళ్లి చేసుకుంటాం, తర్వాత పంపిద్దరు కానీ అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ సరే అని వీళ్ళు చుట్టాలు అందరూ చూసుకున్నారు. బంధువులు అందరూ చూసుకొని మంచి సంబంధం, చాలా గొప్ప ఇంటి వాళ్ళు, పల్లెటూరైనా బాగా పొలం ఎక్కువ ఉంది, అమ్మాయికి మనం పొలం పని తెలిసి చేసిన అమ్మాయి కదా, బాగుంటుంది, వాళ్ళ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు అని చెప్పి సంబంధం కుదుర్చుకున్నారు. లక్ష్మమ్మది ఆ ఊరు ఇంకా చిన్నపిల్లగానే ఉంది, 9 ఏళ్ళు అలా ఉంటాయి. సరే అని చెప్పి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే తెలిసి బొమ్మ పెళ్ళిలాగా చేశారు. అమ్మాయికి తెల్లటి బొమ్మలాగుండే అమ్మాయి పెళ్లి చేశారు. అత్తమామలు చేసుకున్న పెళ్లి జరిగిన తర్వాత ఇంకా మా అమ్మాయి ఇక్కడే ఉంటుంది, అబ్బాయి అక్కడే ఉంటున్నాడు. అట్లాగే జరిగిపోతుంది. ఇంకా ఈ కోడల విషయం, ఇంట్లో కొంచెం వంట చేసుకోవటము, తినటము, ఇట్లా ఉండటం, కొంచెం ఈ ఆడపిల్లలు ఈ వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు కొంచెం ఇరుకుగా ఇబ్బందిగా అనిపించింది అనుకొని రామయ్య చెప్పాడు కొడుక్కి, నాయన మన ఆ పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు తీసుకున్నది, అందులో నువ్వు నీ భార్య అక్కడ ఉండండి, వండుకొని తినండి, మంచిగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ గిన్నెలు ఈ నీ భార్య చెయ్యలేదు, ఈ చాకరీ చెయ్యలేదు, అందరూ హడావుడికి వెళ్ళిపోతారు, అవన్నీ సర్దటం కడగటం అలాంటి పనులు అన్నీ చేయాలంటే ఆమె కష్టంగా ఉంటుంది ఆయన చెప్తాడు. చెప్తే కొడుకు కూడా ఆలోచించి సరేనని వేరే ఇల్లు తీసుకొని ఆమె అదే పెద్దమ్మాయి ఉన్న ఆ ఏరియాలో ఇల్లు తీసుకొని పెడతాడు. అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, కోడలు కడుపుతూ ఉంటుంది. ఆనందం, చాలా ఆనందపడిపోతాడు ఆ రామయ్య. రోజు వస్తాడు, కోడలికి కాయలు అవి తీసుకొచ్చి ఇవ్వటము, ఆడబిడ్డలు రావటం, ఆకుకూరలు అవి తెచ్చి ఇవ్వటము, ఇంక అందరూ వచ్చి పలకరించి చూసుకొని వెళ్ళిపోవటం. అట్లా ఒక మహారాణిని చూసినట్టు ఆ ఇంట్లో ఆ కోడలు అపురూపంగా ఒక మహారాణి అన్నట్టుగా ఆడబిడ్డలు కానీ అత్తమామలు కానీ అందరూ చూసుకునేవాళ్ళు. వండిని తీసుకొచ్చి పెట్టడం, ఆమెకేం కావాలన్నా తీసుకొచ్చి పెట్టడం, ప్రతిరోజు పాలు తెచ్చి ఇవ్వటము, అట్లా చూసేవాళ్ళు. ఆ కోడల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆ కుటుంబం అంతా కూడా కల్మషం లేని కుటుంబం. ఆ రామయ్య కుటుంబమే కల్మషం లేని కుటుంబం. ఆ కోడల్ని అంత బాగా చూసుకున్నారు. రేపు చెప్పుకుందాం.